క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను. అలాంటి నాయకుల్ని, అలాంటి వ్యవహారం నడిపేవాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప, నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు. మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి, ఒక తల్లి ఎలా ఆలోచిస్తారో కూటమి ప్రభుత్వం అలా ఆలోచించాలి. ఇప్పుడే అడుగు పెట్టాం, 18 నెలలు అయింది. ఇప్పుడు స్టార్ట్ చేశాం. మీ ఆశీస్సులు కావాలి, మీరు అర్థం చేసుకునే మనసు కావాలి. అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల్ నుంచి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, మమ్మల్ని గెలిపించిన, కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పదవులు ఎలా ఉంటాయి ఏముంటాయి నాకు ఎప్పుడు తెలియదు, ఆలోచించాలి. డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి, ఎమ్మెల్యేగా గెలుస్తాను కూడా ఆలోచించాలి. నా కోరిక ఒకటే, కష్టంలో ఉన్నవాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే. అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో, ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి. మీరు దీనికి ఒక 15 సంవత్సరాల సమయం కావాలి మాకు. అందుకని ఈ రోజున 100 కోట్లు ఇవ్వగలుగుతున్నాం అంటే 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నామని. ఒకవైపు ఉపాధి మనకి హామీ, మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ 6 అవి అమలు పరుస్తూ, రోడ్లు వేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఏం చేస్తారని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి, మీ ఆశీస్సులు కావాలి, మెండుగా కావాలి, మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి, సోదరిమణులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, కార్మిక సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక పైన ఆశీనులైన